చూసారా పత్తల చేను వచ్చేసింది మనకి. ఇక పండుమిరకాయలు తెచ్చేసాం మేము. బాగున్నాయి, ఎర్రగా కాయ పచ్చగా తొడియాలు. ఇదిగోండి చూడండి అలా ఉన్నాయి కాయలు. టకటక కాయలు తెచ్చుకుంటే ప్రతి వస్తువు బయట నుంచి వచ్చింది కడిగి వేసుకుంటేనే మంచిది. చూసారా చక్కగా అన్ని తొడియాలు చేసాం. చూడండి ఎంత గ్రైండర్ దగ్గరికి వచ్చింది ఇక్కడ రుబ్బటానికి. అట్లా దగ్గర నలిగిపోతాయి. చూడండి ఎలా నలుగుతుంది గ్రైండర్. కేజీకి పావు కిలో లెక్కన, కేజీకి ఒక పావు కేజీ అనమాట. అట్లా గట్టిగా మూత పెట్టి గాలి పోకుండా 3 రోజుల తర్వాత తీసి మళ్ళీ దీంట్లో ఏమేమి వేసి చెయ్యాలో అవన్నీ మీకు రుబ్బేటప్పుడు చూపిస్తా. ఆవాలు 2 స్పూన్లు లెక్కన 5 కేజీలకి 10 స్పూన్లు. మెంతులు కూడా 2 స్పూన్లు లెక్కన కేజీకి 5 కేజీలకి 10 స్పూన్లు మెంతులు ద్వారగా వేయించుకొని చక్కగా పొడి చేసుకొని ఆవాలు మెంతులు కలిపి చక్కగా పొడి చేసుకొని వేసుకోండి. అట్లాగే ఎల్లుల్లిపాయలు కేజీకి 50 గ్రాముల చొప్పున, 300 గ్రాముల ఎల్లుల్లిపాయలు 5 కేజీలకి. అవి కచ్చాపచ్చి దంచుకొని కలుపుకోండి, బాగుంటుంది. పచ్చడి తీసి 3వ రోజున చక్కగా చూడండి చక్కగా మెత్తగా నాని, చింతపండు మిరపకాయలు చక్కగా నాని మెత్తగా ఉన్నాయి. దీన్ని గ్రైండర్లో వేసి రుబ్బుకుందాం మెత్తగా. కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ జార్ రుబ్బుకొని ఒక బేషన్లో వేసుకోండి. ఇలాగ అంతా కూడా చక్కగా మిక్సీ పట్టుకున్నాను. చూడండి చక్కగా ఎర్రగా ఎంత బాగుందో పచ్చడి. చూస్తేనే నూరు ఊరిపోతుంది, అంత బాగుంది. రంగు ఎర్రగా పండుమిరకాయ పచ్చడి చేసిన మొత్తం మిశ్రమం అంతా. తర్వాత గంటతో చెయ్యి సరిగ్గా కలవదు కాబట్టి మనం చెయ్యి శుభ్రంగా కడుక్కొని నీట్గా తుడుచుకొని ఆడినాక మళ్ళీ చేతితో అంతా కలుపుకుంటే చక్కగా కలుస్తుంది అంతా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. అంతా బాగా కలిసింది చక్కగా ఎర్రగా గుమ్మగుమ్మలాడే మంచి వాసన. చూడండి ఎంత బాగుందో, మంచి రంగులో పండుమిరపకాయ పచ్చడి. కొంచెం ఇంగ వేసుకోండి, ఇంగ కూడా వేసుకుంటే కమ్మగా ఉంటుంది పచ్చడి, బాగుంటుంది. ఇదిగోండి కేజీ పచ్చడికి 1/2 కిలో శనగ నూనె పోసుకుందాం. చాలా బాగుంది, దోసగట్టు నేను చక్కగా కనబడుతుంది. దీన్ని ఇప్పుడు చక్కగా జాడీలో కానీ గాడి చేసాలో కానీ పెట్టుకోండి, బాగుంటుంది. తింటే చాలా నోరు ఊరిపోతుంది దాన్ని చూస్తుంటాను. పచ్చడి మొత్తం చక్కగా ఒక డబ్బాలా కానీ పెట్టేశాను. ఇది మొత్తం ఈ బేషన్లో కొంచెం పచ్చడి వేసుకొని నోరు ఊరిపోతున్నాను. చూడండి అలా కలుపుకున్నాను తింటాకి. మన ఆడిపోతున్నాను కొత్త పచ్చడి, పండుమిరకాయ పచ్చడి అన్నా నేను. ఎంత బాగుందో, చాలా బాగుంది పచ్చడి. ఎందుకంటే కొత్త పచ్చడి కదా, మంచి రుచిగా ఉంటాయి.